రామాయణ రహస్యాలు, మనకు తెలియని రాముని కరుణగాథలు. రామాయణం ఇది కేవలం కొన్ని వేల ఏళ్ల క్రితం జరిగిన ఒక యుద్ధగాథ కాదు. ఇది ఒక పరిపూర్ణ మానవుడి జీవన వేదం. మర్యాద పురుషోత్తముడిగా భగవంతుడు భూమిపై నడయాడిన అద్భుత చరిత్ర. ఒక మనిషిగా పుట్టి కష్టాలను ఎలా ఎదుర్కోవాలో చూపించిన దైవం రాముడు. కానీ మనకు తెలిసిన రామాయణం వెనుక మన కళ్లకు కనబడని, మన హృదయాలకు ఇంకా అందని కొన్ని లోతైన సత్యాలున్నాయి. అయోధ్య అంతా పండుగ చేసుకుంటోంది, రాముడు రాజవుతున్నాడని. కానీ ఒక్క రాత్రిలో అంతా మారిపోయింది. తండ్రి మాట కోసం, కన్న తల్లి లాంటి కైకేయి కోరిక కోసం కిరీటాన్ని వదిలి నారచీరలు కట్టారు రాముడు. ఇక్కడ రాముడు ఒక కొడుకుగా ఓడిపోలేదు, ఒక ధర్మమూర్తిగా గెలిచారు. శ్రీల ప్రభుపాల వారన్నట్లు శ్రీరామచంద్రుడు ఒక ఆదర్శ కుమారుడుగా జీవించి చూపారు. తండ్రి సత్యవాక్ పరిపాలన కోసం రాజ్యాన్ని గడ్డిపోచలా వదిలేశారు. ఇది భౌతిక సుఖాల కంటే ధర్మం గొప్పదని నిరూపించడానికి ఆయన చేసిన త్యాగం. గుహుడి కౌగిలి సామాజిక సమతత్వం. రాముడు వనవాసానికి వెళ్తూ గంగానది తీరానికి చేరుకుంటారు. అక్కడ నిషాదరాజైన గుహుడు రాముడిని కలుస్తాడు. గుహుడు ఒక వేటగాడు. అప్పటి కాలంలో సమాజం అతడిని అంటరాని వాడిగా చూసేది. కానీ రాముడు అతడు తెచ్చిన పండ్లు, కందమూలాలను స్వీకరించి తన రాజలాంఛనాలను పక్కన పెట్టి గుహుడిని గట్టిగా కౌగిలించుకుంటూ రాముడు గుహుడితో ఇలా అంటారు: నువ్వు కేవలం నా మిత్రుడివి మాత్రమే కాదు, భరత లక్ష్మణ శత్రుఘ్నుల తర్వాత నువ్వు నా 5వ తమ్ముడివి అని అంటారు. ఒక చక్రవర్తి అడవిలో ఉండే వేటగాడిని తన సోదరుడుగా స్వీకరించటం ఆయన హృదయ విశాలతకు నిదర్శనం. చెప్పులు లేని చక్రవర్తి పాదుకల త్యాగం. భరతుడు అడవికి వచ్చి రాముడిని తిరిగి అయోధ్యకు రమ్మని వేడుకుంటాడు. రాముడు నిరాకరించినప్పుడు భరతుడు రాముడి పాదుకలను అంటే చెప్పులను అడుగుతాడు. రాముడు వెంటనే తన పాదుకలను విప్పేసి చేస్తారు. భరతుడు ఆ పాదుకలను తీసుకువెళ్లిన తర్వాత ఆ 14 ఏళ్లు రాముడు అడవిలో ఉత్తకాళ్లతోనే నడిచారు. రాళ్లు ముళ్ళు ఉన్న అడవిలో ఒక రాజు చెప్పులు లేకుండా నడవటం సామాన్యమైన విషయం కాదు. భగవంతుడు తన భక్తుడి కోరిక తీర్చడం కోసం ఎంత కష్టానికైనా సిద్ధపడతారని, తన కష్టాన్ని కూడా సుఖంగా భావిస్తారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. వారధి నిర్మాణం. సముద్రంపై వారధి కడుతున్నప్పుడు రాళ్లపై రామా అని రాసి నీళ్లలో వేస్తే అవి తేలాయి. రాముడు ఆశ్చర్యపోయి తను కూడా ఒక రాయిని నీళ్లలో వేశారు. కానీ అది మునిగిపోయింది. హనుమంతుడు అప్పుడు నవ్వుతూ ఇలా అంటారు: ప్రభు, మీరు ఎవరిని పట్టుకుంటే వారు సంసార సాగరాన్ని దాటుతారు, కానీ మీరు చేయి వదిలేస్తే ఎవరైనా మునిగిపోవాల్సిందే అని అంటారు. భగవంతుడి కంటే ఆయన నామస్మరణ శక్తివంతమైంది. కలియుగంలో హరే కృష్ణ మహామంత్రాన్ని పట్టుకుంటే ఏదైనా సాధించవచ్చు. శబరి ఎంగిలిపళ్ళు ప్రేమకు దాసుడు. మాతంగ మహర్షి శిష్యురాలైన శబరి తన గురువు మాట నమ్మి కొన్ని దశాబ్దాల పాటు రాముని కోసం ఎదురు చూస్తుంది. అలా ఒకసారి రాముడు ఆమె ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆమె ఆనందానికి హద్దులు లేవు. అడవిలో పండ్లు కోసి అవి తీపిగా ఉన్నాయో లేదో తనే కొరికి చూసి ఎంగిలి చేసి రాముడికి ఇస్తుంది. లోకం దృష్టిలో అది ఎంగిలి పండు, కానీ రాముడు ఆ పండు వెనుక ఉన్న తల్లి ప్రేమను చూశారు. ఏమాత్రం సంకోచించకుండా ఆ ఎంగిలి పళ్లను అమృతంలా ఆరగించారు. భగవంతుడు మనం అర్పించే వస్తువు యొక్క ఖరీదును చూడడు, అది ఎంత ప్రేమతో ఇచ్చామనేదే చూస్తాడు.